హ్యాపీ ఉమెన్స్ డే. సృష్టికి మూలం స్త్రీ. మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలు సాధించింది ఏమీ లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ మహిళ చాలా ఉన్నతి పొందింది అని చెప్తున్నారు కదా. ఈ ఒక్క ఉమెన్స్ డే రోజే ఇవన్నీ గుర్తుకొస్తాయి. మామూలుగా అయితే అసలు ఏవి గుర్తుకు రావు. అసలు మహిళ యొక్క గొప్పతనం అనేది ఈ ఒక్కరోజే ఎందుకు గుర్తుకొస్తుంది? ప్రతిరోజు మహిళ ఇలాగే కష్టపడడం లేదా? అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు ఎవరైనా సరే కుటుంబం కోసము, తన వాళ్ళ కోసము, సమాజం కోసము కష్టపడడం లేదా? వాళ్ళ వంతు శ్రమ, కృషి వాళ్ళు చేయటం లేదా? చేస్తున్నారు కదా. మరి దాన్ని ఒక్కరోజే మాట్లాడటం సరి అయిందేనా? పోనీ ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పటము, ఏవైనా బహుమతులు ఇవ్వటము, ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు అని పొగట్టము, ఇదొకటేనా? ఇది సరిపోతుందా? చూడండి, నిజంగా మహిళల కోసం ఏమైనా చేయాలి అంటే ఒక అవగాహనని కల్పించాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పటికీ ఎవరికి తోడు ఉండరు. మనిషి ఎప్పుడూ ఒంటరే. ఈ ఒంటరి ప్రయాణంలో వాళ్ళ రక్షణని వాళ్ళు సొంతంగా చేసుకునేలా తయారు చేయాలి. అది నిజంగా అందరూ మహిళలకు ఇచ్చే ఒక గొప్ప బహుమతి అని నేను అనుకుంటున్నాను. ఆ ధైర్యాన్ని నూరిపోయండి. మీరు తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సమాజంలో ఉన్న ఎంతోమంది సంఘ సంస్కర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ధైర్యాన్ని నింపండి, ఆత్మస్థైర్యాన్ని నింపండి. చెప్పండి ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవాలని. ప్రతి స్త్రీలో ఒక కాళికాదేవి ఉంది. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దండి. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు, ఏదైనా అనుకోకుండా ఎవరైనా మీ మీద అఘాయిత్యానికి తలపడ్డప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అంత కష్టమా? కష్టం ఏమీ కాదు. చూడండి, మీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవం ఒక ఆయుధమైపోతుంది. మీ చేతులు, కాళ్ళు, వేళ్ళు, గోర్లు అన్నీ ఉపయోగించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇవే కాక మనకు షీ టీమ్స్ ఉన్నాయి, ఇంకెన్నో మనల్ని రక్షించే యాప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ తయారు చేసినటువంటివి ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్స్ అవన్నీ మీ ఫోన్లో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంచుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉంచుకున్నారో ఒకసారి మీ ఫోన్ను ఆన్ చేసి చూసుకోండి. ఒకసారి ఆలోచించండి. మీ ఫోన్లో ఉండాల్సినవి ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవన్నీ మీ టైంపాస్కు వేసుకోండి, బాగానే ఉంటుంది. కానీ రక్షణ అనేది మరీ ముఖ్యం కదా. మీ రక్షణ కోసం మీరు ఇలాంటి నంబర్లు, అంటే షీ టీమ్స్ నంబర్లు కానీ, ఏవైనా ఎమర్జెన్సీ నంబర్లు, పోలీస్ స్టేషన్ నంబర్లు, ఇంకా ఏమైనా మహిళలను రక్షించేటువంటి యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కనుక్కోండి, మీ ఫోన్లో పెట్టుకోండి, మీకు అవసరానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ వచ్చే లోపు మనం షీ టీంకు ఫోన్ చేసినాం, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వస్తున్నారు. అంతలోపు ఆ ప్రమాదానికి మనం గురైదామా? తల వంచి వాళ్ళకి లొంగిపోవటం అనేది సరి అయింది కాదు కదా. అంతవరకు మన పోరాటం మనం చేయాలి. వాళ్ళు వచ్చి మనకిచ్చే సహాయాన్ని, సహకారాన్ని అందిస్తారు. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం రక్షించుకునే దిశగా ముందడుగు వేయాలి. ఇంట్లో అమ్మాయిలకు తల్లిదండ్రి నేర్పించాల్సింది ముఖ్యంగా ఇది. ఎవరైనా ఏమన్నా అంటే భయపడడం, ఏడవటం కాదు. ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే, చిన్న నుంచి పెద్ద విషయం ఏదైనా మీరు మీ తల్లిదండ్రులకి చెప్పగలగాలి ధైర్యంగా. అమ్మ, ఇది జరిగింది, ఇలా ఉంది, నేను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానని పిల్లలు ధైర్యంగా చెప్పగలగాలి. అంటే ముందు మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. రోజు కూడా ఇంటికి రాగానే ఎంతో కొంత టైం మీ దగ్గర ఉన్నంతలో వాళ్లకు గంట కావచ్చు, అరగంట కావచ్చు, కనీసం కేటాయించి ఏం జరిగిందని కనుక్కోండి. అమ్మాయిలైనా సరే, బయట ఉద్యోగం చేసే ఉద్యోగినులైనా సరే, మీ ఇంట్లో వాళ్ళతో మీ సమస్యల్ని పంచుకోండి. ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పండి.
అవన్నీ చెప్తూ, ఎందుకంటే మనకి ఏదైనా జరుగుతుంది అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళకు కూడా మనల్ని ఏదైనా ఆపద టైంలో మాకు ఇది జరిగింది అంటే వాళ్ళు అందుకోవడానికి ఆదుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఇంట్లో డిస్కషన్ చేయండి, చెప్పండి. మన వాళ్ళు కాకపోతే ఎవ్వరూ ఏమి చేయలేరు కదా, ముందు మన వాళ్ళకి చెప్పండి. ఏదైనా అవుతుంది అన్నప్పుడు వాళ్ళు వచ్చి అందుకుంటారు. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు షీటీమ్ అలాంటివన్నీ పెట్టుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అందుకుంటారు, ఆదుకుంటారు టైంకు. ఇవన్నీ వచ్చేలోపు ముందు మనం ధైర్యంగా ఉండాలి. మన చట్టాలు ఏం చెప్తున్నాయి? ఆత్మరక్షణలో మీరు చేసే ఏదైనా సరే అది నేరం కాదు, అది మీ ఆత్మరక్షణకే మీరు చేసిన ఒక ప్రయత్నం మాత్రమే అని చెప్తున్నాయి. దాని మీద అవగాహన కల్పించండి. దాని గురించి పిల్లలకి, మహిళలకి చెప్పండి. ఇది ఉంది, మీరు భయపడొద్దు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేయాలని వచ్చినప్పుడు మీరు గట్టిగా పోరాడండి, ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని నేర్పించండి, చెప్పండి. నేనైతే అదే చెప్తున్నాను. ముందు మనల్ని మనం రక్షించుకుందాం, తర్వాతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిద్దాం. మీరు ఎంతో చదువుకున్న వాళ్ళే ఉన్నారు చాలామంది. ఇప్పుడు పిల్లలంతా చదువుకునే ఉంటున్నారు కదా. ఇంత చదువు చదివి చిన్న విషయాలు ఎందుకు మీరు మర్చిపోతున్నారు? చిన్న చిన్న జాగ్రత్తలు ఎందుకు మీరు తీసుకోవటం లేదు? తీసుకోండి, ఆలోచించండి. ఇది నేను ఉమెన్స్ డే నాడు మీకు చెప్పాలనుకున్న కొన్ని మాటలు.